పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాల్లోగా రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో కేంద్రం తీరును అడుగడుగునా తూర్పారపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు సన్నద్దమైంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలని, సొంత ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రే కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారని విపక్షాలు దెప్పిపొడుస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ ఇక సీఎంను తప్పించడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాతే దీనికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ముఖ్యమంత్రిపై వేటు వేయాలని గట్టిగా యోచిస్తున్నట్లు ఏఐసీసీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి మౌనదీక్ష తర్వాత కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ తన వద్దకు వెళ్లిన తెలంగాణ ప్రాంత నేతలకు కూడా రాజ్యసభ ఎన్నికలయ్యే వరకు వేచి చూడాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ సర్ది చెప్పడం తాజా పరిణామాలకు మరింత ఊతమిస్తోంది. ప్రధానంగా తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీ పెద్దలపై నేరుగానే విమర్శలు గుప్పించారు. ఓ దశలో పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని తేల్చి చెప్పారు. విభజనపై కేంద్రం అడ్డదిడ్డంగా ముందుకెళ్తే ఇక సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేసిన కిరణ్ ఆ దిశగా ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా చేశారు. విభజన బిల్లును అసెంబ్లీలో తిరస్కరించడం, చర్చ సందర్భంలోనూ కేంద్రం పంపిన బిల్లును రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కోపం తెప్పించింది. అంతటితో ఆగకుండా ఢిల్లీ వేదికగా మౌనదీక్ష చేపట్టి సొంత పార్టీ ముఖ్యమంత్రే అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారని జాతీయ స్థాయిలో మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమవడం, అధిష్టానం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని విమర్శలు వెల్లువెత్తడం ఇన్నాళ్లు నిగ్రహంగా ఉన్న కాంగ్రెస్ పెద్దల్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఇవన్నీ ఓ ఎత్తైతే కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రితో అలా చేయిస్తోందని భాజపా విమర్శించడం కాంగ్రెస్ ను అంతర్మదనంలోకి నెట్టేసింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదానికి భాజపా సహకారం కష్టమవుతుందని భావించిన ఏఐసీసీ ఇక సీఎంను ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందనే నిర్ణయానికి వచ్చింది.